కానీ ఇలాంటి టైంలో అపోజిషన్ పార్టీ పొలిటికల్ గేమ్స్ ఆడట్లేదు. ఆ కల్చర్ మన పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు చేసుకోవాలండి. యాజ్ రైట్లీ సెడ్, ఒకసారి కల్నల్ వివిరావు గారి దగ్గరికి వెళ్తాం. వివిరావు గారు, సో 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పహల్గాం జరిగిన ఏడాది తర్వాత, ఆ దుర్ఘటన జరిగిన ఏడాది తర్వాత, అండ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అండ్ బ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే బెంగాల్లో మొత్తం అన్ని సెగ్మెంట్స్ని అన్ని చోట్లను పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా కేంద్ర బలగాల అధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఎంత ఈ పక్షపాతంతో అక్కడ వ్యవహరిస్తున్నాయి పోలీస్ ఫోర్సెస్, ఇవన్నీ గమనించిన తర్వాత చెలరేగిన హింస, పోస్ట్పోల్ వైలెన్స్, మనం ఇందాక కల్నల్ పరమేశ్వర్ గారు చెప్పినట్టు ఒక బెంగాల్లోనే చూసాం. ఆ ఒక్కచోటే 59 మంది చనిపోయారు. దేశం మొత్తం మీద 230 మంది చనిపోతే ఆ ఒక్కచోటే 59 మంది. అండ్ అంత దుర్మార్గమైన, పాశవికమైన అన్రూలీ అట్మాస్ఫియర్ అయితే దేశం ఇంకెక్కడ లేదు. మనకి బార్డర్ నుంచి పొంచి ఉంది ప్రమాదం జమాతే ఇస్లామీ నుంచి. సో పోలింగ్ ప్రక్రియ బెంగాల్లో ఈరోజు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? తప్పనిసరిగా వాయిలెన్స్ అంటూ ఉంటుందండి. ఎందుకంటే నేను దాదాపు 4 years వెస్ట్ బెంగాల్లో సర్వీస్ చేయడం జరిగింది. 4-5 జిల్లాలు తిరగడం జరిగింది, ఎస్పెషల్లీ ద సదర్న్ వన్స్. మీరు అన్నట్టుగా ఈ వాలంటీర్స్, సో అసోసియేషన్స్, స్పోర్ట్స్ క్లబ్స్, వీటి పేరు మీద గవర్నమెంట్ ఫండ్స్ విపరీతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది యూత్. వాలంటీర్ కింద అయితే మీకు 3000 rupees పర్ మంత్ వచ్చేస్తుంది. అది యూనిఫామ్ వేసుకోకుండా రోడ్డు మీద పోలీస్ పనులన్నీ చేస్తా ఉంటాం. అలాగే మీరు ఒక క్లబ్ స్టార్ట్ చేస్తే చాలు 1,25,000 రూపాయలు యాన్యువల్ గ్రాంట్ మినిమం వస్తుంది. ఇంకా 4 lakhs వరకు రావచ్చు. జస్ట్ ఒక చిన్న క్యారమ్ బోర్డు కాంపిటీషన్ పెట్టి 4 మధ్యలో మొత్తం ఫండ్స్ అన్ని రైట్ ఆఫ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే యూత్ అంతా ఒక గ్రూప్ కింద, ఒక గ్యాంగ్ కింద ఏర్పడి ఏదైనా సరే అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్కి చాలా వీలుగా ఉంటుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ లో 1965 వరకు ఉన్న క్యాడర్సే కమ్యూనిస్టులు అయిపోయారు. ఎప్పుడు కమ్యూనిస్టులు గవర్నమెంట్ నా అదే కమ్యూనిస్టులు దాదాపు 30-40 years పరిపాలించిన తర్వాత టీఎంసీ ఎప్పుడైతే వాళ్ళ ఇది చేసిందో వాళ్ళే క్యాడర్స్ టీఎంసీకి వచ్చేసింది. ఇప్పుడు అదే క్యాడర్స్ మళ్ళీ వేరే పార్టీకి కూడా జంప్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇది అటువంటి అట్మాస్ఫియర్. తర్వాత ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎస్పెషల్లీ 1960s, 70s మిగిలిపోయింది. దాని తర్వాత డెవలప్మెంట్ అవ్వలేదు. విలేజెస్లో రోడ్స్ లేవు. విలేజెస్ 1970s మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలా ఉండేయో అలాగే ఉండిపోయాయి. కొత్త ఇండస్ట్రీస్ రాలేదు. ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ఇండస్ట్రియలిస్టులు అందరూ బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. రైట్ ఫ్రమ్ బిర్లాస్ అండ్ టాటాస్ కూడా, ఏషియన్ పెయింట్స్ అటువంటి కంపెనీస్ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళిపోవాలని ఛాన్స్ వస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా పోల్ వైలెన్స్ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు సింగూరులో చూసాం, తర్వాత వెస్ట్ మిడ్నాపూర్లో చూసాం, ఈస్ట్ మిడ్నాపూర్లో చూసాం, కలకత్తా సౌత్ పరగనాస్ అండ్ నార్త్ పరగనాస్లో చూసాం, వర్ధమాన్ డిస్ట్రిక్ట్లో చూసాం. కేవలం కొంచెం అసన్సోల్ అటువంటి డిస్ట్రిక్ట్స్ బీహార్ బోర్డర్ తోటి ఏదన్నా కొంచెం తక్కువ. మళ్ళా హిల్లీ ఏరియాస్కి వెళ్ళేసరికి సిలిగురి ఏరియాలో కొంతవరకు ఉంటుంది. కానీ మ్యాక్సిమం మాత్రం ఈ సౌత్ అండ్ 24 నార్త్ 24 పరగనాస్ అంటే బేసికలీ అరౌండ్ 70 kilometers రేడియస్ ఆఫ్ కలకత్తా మ్యాక్సిమం వైలెన్స్ కనిపించే అవకాశం ఉంది. అలాగే ముర్షిదాబాద్ అంటే దాదాపు ఇట్ హాస్ బికమ్ బంగ్లాదేశ్. ఒకసారి వెళ్ళడం జరిగింది, నేను ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. టోటల్ కమాండ్ అండ్ కంట్రోల్ ఆఫ్ బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ ఎలిమెంట్స్ అక్కడ కనిపిస్తుంది. సో ఆ విధంగా వైలెన్స్ ఉంటుంది అనుకుంటాను. హోప్ఫుల్లీ దెర్ విల్ బి ఎ చేంజ్. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఎవరు పవర్లోకి వచ్చినా తక్రీబన్ అలాగే కనిపిస్తుంది పరిస్థితి. అట్లీస్ట్ కొంచెం కొత్త ధనాన్ని ట్రై చేస్తారని అనుకున్నాం. ఇంకా తమిళనాడు అంటారా, ఇక్కడ కూడా ఘోరమైన కాంపిటీషన్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ సిద్ధాంత పరాలుగా ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఇక్కడ కొంచెం కమ్యూనల్ పరంగా కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ కమ్యూనల్ పరం ఏంటంటే ఒక సైడ్ బీజేపీ, ఏఐడిఎంకే ఇటువంటి పార్టీస్, ఇంకొక సైడ్ వేరే పార్టీ గ్రూపింగ్స్ అన్ని కలుపుకుని లోవర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ మేళవించి కనిపిస్తుంది. కానీ లక్ ఏంటంటే వీళ్ళు ఏదైనా కానీ సిద్ధాంతాలు ఎన్ని కొట్టుకున్నా కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వాళ్ళది ఎప్పుడూ చెక్కు చెదరలేదు. దానివల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాదాపు ఇండియాలో నెంబర్ 2 మిగిలిపోయింది ఇప్పటి వరకు. వాళ్ళది ఒకటే రాష్ట్రం
అపార్ట్ ఫ్రమ్ మహారాష్ట్ర ఇద్దరు కంపెనీ ఆఫ్ రిజిస్ట్రార్స్ ఉంటారు 2 వేరు ప్రదేశాల్లో. అంత ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో ఆ విధంగా వాళ్ళని మెచ్చుకోవచ్చు వాళ్ళ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారమే నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా ఈసారి చేంజ్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేంజ్ తీసుకొచ్చి తద్వారా దానికి ప్రయోజనం ఎక్కువ తీసుకుంటారు. ఇంకా కేరళ, అస్సాం అంటారా, ఆ 2 పాత గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే నడిచే విధంగా కనిపిస్తున్నాయి. కేరళ అగైన్ రిలీజియస్ మనం చూస్తూనే ఉన్నాం, సినిమాస్ దగ్గర నుంచి చాలా ఇన్సిడెంట్స్ జరగడం, తర్వాత ఫేవరబుల్ పబ్లిక్ రిలేషన్స్ మీడియా ఎక్సర్సైజులు జరగడం, కమ్యూనిస్ట్ లీడర్స్ పార్టీస్ లీడర్స్ వెళ్ళి టెంపుల్స్ లో ప్రేయర్ చేయడం, వాళ్ళు చేయకపోయినా కానీ ఫ్యామిలీస్ ప్రేయర్ చేయడం, ఇవన్నీ ఇండియాలో నడిచే డ్రామాలే. కాకపోతే నేను ఇప్పుడు మెయిన్ గా ఈ రోజు ఒకటి